గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఎల్డర్స్ ఆన్ ద స్టేజ్. ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ, ఈ సెమినార్కి ఇచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఫిబ్రవరి 14 బ్లాక్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఒక టెర్రరిస్ట్ కార్ బాంబ్తో వీరమరణం చెందారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అలా జరగడానికి కారణాలేంటి? అలా జరగడం ఇంకోసారి కాకుండా మనం తీసుకోవాల్సిన చర్యలేంటి గురించి మాట్లాడే ముందు అసలు దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి? నా గురించి నేను చెప్పుకోవాలంటే, ఇందాక వక్తలు అన్నట్టుగా 28 ఏళ్ళు భారతీయ వాయుసేనలో పనిచేసి 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, అంటే ఈ రోజుకి 7 ఏళ్ళు కూడా నాకు సమాజంలో గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు, పెద్దలు, విద్య నేర్పించిన టీచర్లు మరియు భారతీయ వాయుసేన. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరి ప్రాప్తం, వాళ్ళందరి దయ, భిక్ష నా ప్రాప్తం. అంటే ముఖ్యంగా మీరందరికీ ఎందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, ఇక్కడ ఉన్న 200 మంది స్టూడెంట్స్ ఈరోజు మీ క్లాసుల్లో కూడా మీ టీచర్సు, మీ హెచ్ఓడీలు, వాటి మధ్యలో కూడా ఈ సెమినార్కి మీరు సమయం కల్పించారు అంటే సమయ పాలన అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది మీకు. నా దగ్గర నుంచి మీరు నేర్చుకోవడం కాదు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. పుల్వామాలో జరిగింది ఏంది? సమయ పాలన. వాట్ ఈస్ టైమ్ సెన్స్? దాని గురించి చర్చించుకుందాం. మీలో ఎంతమంది మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తగలరా? ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంతమంది? ఆర్మీ నుంచి ఎంతమంది? నేవీ నుంచి ఎంతమంది? అలాగే పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతమంది? వాళ్ళ అమ్మ కానీ, నాన్న కానీ, తాతలు కానీ, పోలీస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వార్డ్స్ అంటాం కదా మనం, డిపెండెంట్స్ అంటాం కదా, ఎంతమంది? మీ జీవితాల్లో ఒకసారి తొంగి చూడండి. మీరు నాకన్నా ఎక్కువగా ఇక్కడ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరు. క్రమశిక్షణ అంటే ఏంది? డిసిప్లిన్ అంటే ఏంది? సెన్స్ ఆఫ్ టైం అంటే ఏంది? సమయపాలన అంటే ఏంది? యుద్ధంలో ఏంటి ముఖ్యం? క్రమశిక్షణ, సమయపాలన, డిసిప్లిన్ అండ్ సెన్స్ ఆఫ్ టైమింగ్. సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే ఏంటి? యుద్ధం అంటే ఏంటి? యుద్ధం లాంటి పరిస్థితులు అంటే ఏంది? పుల్వామాలో ఆ రోజు 2500 మందితో నిండిన 40-50 వెహికల్స్ ఒక రోడ్డులో వెళ్తున్న ఒక హైవేలో. ఆ హైవే ఎలా అంటే చుట్టూ కొండలు. అంతమంది వెళ్తున్నప్పుడు ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి? తీసుకున్నా కానీ ఒక కారులో ఒక ఆత్మాహుతిదారుడు, సూసైడ్ బాంబర్, అంటే ఒక పిచ్చివాడు 200 కేజీల ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని, ఆర్డిఎక్స్ అంటారు, పెట్టుకొని ప్రయాణిస్తున్నాడు అంటే, వచ్చి ఢీకొట్టాడు అంటే చుట్టుపక్కనున్న 4-5 బండ్లు తునాతునకలైపోయినాయి. ఆ 40 మంది పేర్లేంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ సంఘటన జరిగి 6 ఏళ్ళు అయిపోయింది. 2019, ఈరోజు మనం 2025లో ఉన్నాం. దీని గురించి మనం నేర్చుకోవాలి అంటే, మీకు ఫ్యూచర్లో దీని గురించి ఉపయోగపడాలని నన్ను ఈరోజు ఈ సెమినార్కి పిలిపించారు. దీన్ని నేను వన్ వేగా, మొనోలాగ్గా కాకుండా ఇంటరాక్టివ్గా సెషన్గా చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరూ సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. నా 28 ఏళ్ల ఎయిర్ ఫోర్స్ జీవితంలో కొన్ని యుద్ధాల్లో పాల్గొన్నాను. చాలా యుద్ధం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. బెల్గాం, కర్ణాటకలో ట్రైనింగ్ జరిగినప్పుడు సంవత్సరం పాటు మమ్మల్ని సర్వసన్నద్ధం చేస్తారు. శారీరకంగా, మానసికంగా,
పరిస్థితుల పరంగా మమ్మల్ని సిద్ధం చేస్తారు. గబక్కన యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే, యుద్ధం వస్తే ఏం చేయాలి? అలాగే మొట్టమొదటిసారి నేను బరేలీ వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్లో, రాయ్ బరేలీ కాదు, ఇది పిలిభిత్ దగ్గర ఉండే ఇంకో బరేలీ. అక్కడ రామ జన్మభూమి ఆందోళన జరుగుతుంది. 1992లో బాబ్రీ మస్జిద్ కూల్చివేశారు. అక్కడ ఉన్నాం. ఆ తర్వాత బఠిండా వెళ్ళినప్పుడు ఖలిస్తానీ ఉద్యమం పీక్లో ఉండింది. అక్కడ ఒక ముఖ్యమంత్రిని చంపేశారు. అక్కడ ఒక యుద్ధం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను ఎయిర్ఫోర్స్ స్టేషన్ బఠిండాలో. ఆ తర్వాత ఆఫీసర్గా హైదరాబాద్లో సంవత్సరం మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే 18 ఏళ్ల వయసులో ఒకసారి, 26 ఏళ్ల వయసులో ఒకసారి, మళ్ళీ అక్కడ సంవత్సరం పాటు యుద్ధం లాంటి పరిస్థితులు ఏంది, మనల్ని మనం ఎలా సరసనిద్ధం చేసుకోవాలి శారీరకంగా, మానసికంగా, పరిస్థితులకు అనుగుణంగా. ఆ తర్వాత వెంటనే శ్రీనగర్కి వెళ్ళాను. అక్కడ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను. శ్రీనగర్ తర్వాత సూరత్గఢ్లో ఉన్నాను, బరోడాలో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. యుద్ధం లాంటి పరిస్థితులు, సర్జికల్ స్ట్రైక్ టైంలో ఢిల్లీలో ఉన్నాను. యుద్ధం అంటే ఏంది, యుద్ధం లాంటి పరిస్థితులు అంటే ఏంది? యుద్ధం నుంచి మనం మోటివేట్ చేసుకోవాలంటే వాళ్ళు అక్కడేం వ్యక్తులు సపరేట్గా ప్రత్యేకంగా ఉంటారా? నెల్లూరులో దాని ఇంపార్టెన్స్ ఏంటి? నెల్లూరులో మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరి పేర్లన్నా చెప్పగలరా? పొట్టి శ్రీరాములు మన జిల్లా పేరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పొంగూరు నారాయణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ యుద్ధాల్లో పాల్గొలేదా? యుద్ధం లాంటి పరిస్థితుల్లో లేరా? కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవలేదా? నేనే వచ్చి చెప్పాలా మీకు? అంటే ఏంది యుద్ధం లాంటి పరిస్థితులు అంటే ఏంది? డిసిప్లిన్, టైం సెన్స్, ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికలీ స్ట్రాంగ్. మా ఎయిర్ఫోర్స్ భాషలో ఏమంటారంటే, ఒక యుద్ధ విమానం పైన ఉంటే శత్రు యుద్ధ విమానం మన యుద్ధ విమానం కింద ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే ఎయిర్ డామినెన్స్ అంటారు. వాడి విమానం పైనుండి మన విమానం కింద ఉంటే బాంబులు వేసేస్తాడు. సో ఎదుటి వ్యక్తి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఏంది? అన్నం లేకపోయినా తట్టుకొని ఉండాలి, నీళ్లు తాగకపోయినా తట్టుకొని ఉండాలి, చలికి తగ్గట్టు వస్త్రాలు లేకపోయినా తగ్గట్టుగా ఉండాలి. తగ్గట్టుగా ఉండాలంటే ఏంది? గంటల తరబడేం కాదు, రోజుల తరబడేం కాదు. 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, మా అయితే 1 గంట, మా అయితే 2 రోజులు. ఆక్సిజన్ తక్కువ ఉంటే ఉండాలి. ఎలా ప్రిపేర్ అవుతాం? రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? మన ఇళ్లలో ప్రాక్టీస్ చేయాలి, మన క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు చేయటం లేదా? 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతారు, ఏదో అనివార్య పరిస్థితుల వల్ల హెల్త్ కారణాలు బాగాలేకపోతే, లేదా బ్యాక్లాగ్ అంటారుగా మీరు, అయితే 5 సంవత్సరాలు చేస్తారు. ప్రతిరోజు చదవటం లేదా? మీ టీచర్లు మీకు వచ్చి చెప్పటం లేదా? మనం మన జీవనంలో ప్రతిరోజు ఇవి చేస్తున్నాం. మీలో ఏ నలుగురు కానీ ముగ్గురు కానీ వచ్చే 4-5 ఏళ్లలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో చేరితే నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మీకు అవకాశాలు ఉన్నాయి. అగ్నివీర్గా అవకాశాలు ఉన్నాయి. అగ్నివీర్ వాయు అంటాం మేము ఎయిర్ ఫోర్స్కి అయితే. అగ్నివీర్ ఆర్మీలో ఉన్నాయి, అగ్నివీర్ నేవీలో ఉన్నాయి. మా చిన్నప్పుడు నేను చేరినప్పుడు ఆడపిల్లలకి అవకాశాలు లేవు, ఈరోజు ఉన్నాయి. ఈరోజు ఆడపిల్లలకి 10 తర్వాత అయినా చేరచ్చు, ఇంటర్ తర్వాత అయినా చేరచ్చు, డిగ్రీ తర్వాత అయినా చేరచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అయినా చేరచ్చు, ఇంజనీరింగ్ తర్వాత అయినా చేరచ్చు, డాక్టర్గా కూడా చేరచ్చు. ఇన్ని అవకాశాలు అప్పుడు లేవు. మగవాళ్ళకు కూడా 10th చేరచ్చు, ఇంటర్లో అన్ని రకాల అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మీకు కావాల్సింటే నన్ను పిలిస్తే మళ్ళీ మరొకసారి వచ్చి దీని మీద చర్చించగలను. ఇలా చెయ్యాలి అంటే మిమ్మల్ని మార్చుకోవాలి అంటే పునవామా లాంటి సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలంటే దాని గురించి తెలియాలి. శ్రీనగర్లో జవహర్ టన్నల్ అని ఒక టన్నల్ ఉంది. శ్రీనగర్ని జమ్మూని కలిపే ఒకే ఒక మార్గం. శ్రీనగర్ అంటే కొండల మధ్యలో ఉన్న వ్యాలీ అంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ నుంచి శ్రీనగర్కి ఒకే ఒక రోడ్డు ఉంది. దాని పేరు జవహర్లాల్ నెహ్రూ హైవే. ఆ హైవే మధ్యలో ఉండేది జవహర్ టన్నల్. ఇప్పుడు దాన్ని మార్చి అటల్ టన్నల్గా మార్చారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా కనెక్ట్ చేశారు. అప్పట్లో ఒకే ఒక రోడ్డు. అంటే చలి కురిస్తే రోజుల తరబడి ఆ రోడ్డు మూసేస్తారు. రోడ్డు మూసేస్తే ఆర్ఓపి, రోడ్ ఓపెనింగ్ పార్టీ అనే మనుషులు చలిలో, ఎముకలు కొరికే చలిలో రోడ్డులో ఉన్న మంచును తొలగిస్తూ ఒక 10 మంది, 20 మంది, 30 మంది మనుషులు పోతారు, గుర్రాలని, కంచన గాడిదలను వేసుకొని. టెర్రరిస్టులు కూడా అదే ఎముకలు కొలికే చలిలో చంపాలి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, డ్రింక్స్ ఇచ్చి పాకిస్తాన్ నుంచి వాళ్ళని దారి తప్పిన యువకులు అంటాం కదా,
ఆ యూత్ని వాళ్ళు అక్కడ గన్లు పెట్టుకొని కాచుకొని కూర్చో ఉంటారు చంపడానికి. ఒకటి మీద రాయేస్తే 50 రూపాయలు, ఒక బుల్లెట్ పేలిస్తే 100 రూపాయలు, ఇట్లా లెక్కలు ఉంటాయి. వాళ్ళందరినీ తట్టుకొని ఈ మన జవాన్లు కూడా ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు దేశాన్ని కాపాడాలి అని వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని చంపాలి అని దారి తప్పిన యువకులు ఉంటారు. అంటే ఏంది దేశం, ఏంది దేశభక్తి అంటే ఏంది? దేశభక్తి అంటే సైనికులకు మాత్రమేనా? మీకు లేదా? మీరు కూడా దేశభక్తులే. సమయానికి మీరు ఇచ్చిన ఎగ్జామ్ పాస్ అయ్యి టీచర్ చెప్పిన మాట వింటే మీరు దేశభక్తులే. సమయానికి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కట్టిన ఫీజులకి 4 ఏళ్లకి ఇంజనీరింగ్ ముగించి ఉద్యోగం తెచ్చుకుంటే మీరు దేశభక్తులే. ఉద్యోగంలో బీదవాళ్ళకు ఉపయోగపడుతూ లంచం తీసుకోకుండా సక్రమంగా సమయానికి వెళ్ళి సమయానికి ఇంటికి వస్తే మీరు కూడా దేశభక్తులే. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇట్లాంటి సెమినార్లు ఎప్పుడూ ప్రతిరోజు జరగాలి. పుల్వామాని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. పుల్వామాలో ప్రాణాలు అర్పించిన 40 మంది వీర సైనికులకు ఇదే నా జోహార్లు. జై జవాన్, జై హింద్.